రోజు శ్రీరామనవమి అని చెప్పేసి పానకం కోసం అయితే అక్కడ రసనాలు పోస్తున్నారు. ఓకే, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అదొక మార్గాలని పెద్దవాళ్ళు కూడా పెద్ద పెద్ద బాటిల్ పట్టుకొచ్చుకుంటున్నారు అనమాట రసన కోసం. ఈవెన్ పానకం పోస్తున్నారు, బట్ పానకాన్ని ఎవరు ప్రిఫర్ చేయట్లేదు ఎందుకో. ఇది కెమికల్స్తో తయారు చేసిన ఈ రసననే తాగుతున్నారు. మనకి బెల్లంతో మిరియాలతో అంటారు చూడండి, సో ఎండిపోయిన అల్లం ఇవన్నీ కలిపి మనం తాగటం వల్ల బాడీ డిటాక్సిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎండాకాలంలో మనకి స్వెట్ బాగా వస్తూ ఉంటుంది, బాడీ ఎలా అంటే లైక్ ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల మనం ఈ తాగటం వల్ల బాడీకి డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది అనమాట. సో వాత పిత్త కఫాస్లో పిత్తాన్ని కంట్రోల్ చేసే పవర్ వీటికి ఉన్నాయన్నమాట. సో అందుకని మనకి సమ్మర్లో ఈ కల్చర్లో ఇలా పెట్టారనమాట పానకం అనేది. సో మీరు కూడా ప్రిఫర్ చేయండి, తెలుసుకోండి, పాటించండి. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ కెమికల్స్తో తయారు చేసినవి కాకుండా బెల్లం నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇలా ప్రిఫర్ చేయడం వల్ల పిల్లలకి చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రిఫర్ చేయండి ఇలాంటివి.